दुरित भग सुधन कनक प्रशम निरत बांधव्ये मनल इव सुसुत सहित विरह रहित भावम् आनंद भोगम् पाशानुबन्धम् काव्यार्थ सिद्धिम् హృదయాన్ని తాకే నీ నవ్వు నాదే ఉదయాన్ని దాచే కురులింక నావే ఒడిలోన వాలి నీ మోము నాదే మధురాలు దోచి అధరాలు నావే. హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారండి, బాగున్నారా? ఏప్రిల్ 29న మా అక్క కొడుకు పెళ్ళుంటే నేను వైజాగ్ వెళ్ళాను. సరదాగా పెళ్లి సందడి చూద్దామా? 26న పెళ్లి రాట వేసి పెళ్ళికొడుకుని చేశారు. గోదావరి జిల్లాలో రాట వేయడం అంటే ఒక సరుగుడు రాటకి మామిడి కొమ్మ, నేరేడు కొమ్మ, మారేడు కొమ్మ, పాల కొమ్మ, ఇంకేవో కొమ్మలు కడతారు. అదే వైజాగ్ వైపు అయితే ఒక పెద్ద నేరేడు కొమ్మకి ఈ కొమ్మలన్నీ కడతారు. అందరిలోని పెద్ద అక్క ఉషక్క ఫస్ట్ తల్లిదండ్రులతో వినాయక పూజ చేయించి కంకణాలు కట్టించి స్టార్ట్ చేస్తారనమాట. మా అమ్మగారు వాళ్ళది పెద్ద ఫ్యామిలీ, 10 మంది మొత్తం ఉంటాను. అందులో పెద్ద పెద్దమ్మ కూతురు అనమాట. మా మొత్తం అక్క చెల్లెలు అన్నదమ్ముల్లో పెద్ద అన్నయ్య, పెద్ద వదిన అనమాట. హిందూ సాంప్రదాయంలో చిన్న చిన్న తేడాలు ఉంటాయి కానీ అందరి పద్ధతులు ఒకటే. రాట వేసిన తర్వాత పెద్దవాళ్ళు ఉంటే పెద్దవాళ్ళకి, ముత్తైదువులకి, దంపతులకి తాంబూలాలు ఇచ్చుకుంటారు. ప్రాంతాన్ని బట్టి పలికే విధానంలో మనం చేసే పద్ధతుల్లో కొన్ని తేడాలు ఉంటాయి. పెళ్లి రాట వేయడం ఏంటి, ఇప్పుడు పెళ్లి కొడుకుని చేయడం. ముందుగా మేనత్త తలకు నూనె పెట్టి నలుగు పెడుతుంది. తర్వాత ముత్తైదువులందరూ కూడా నలుగు రాసి స్నానం చేస్తారు. ఈలోగా వరుసైన వాళ్ళందరూ పసుపు రాసుకుని చాలా ఆట పట్టించుకుంటారు. బాగుంటుంది సరదాగా. కళ్యాణం బొట్టు పెట్టి మేనమావులు, మేనత్తలు, అక్క చెల్లెళ్ళు అందరూ బట్టలు పెట్టి పెళ్లి కొడుకుని చేస్తారు. ఆడపిల్లలందరూ హారతి పడ్డం తప్ప ఎవరికీ పాటలు రావు. మా వదినే పాడుతుంది. ఇవన్నీ చేసి హారతి ఇచ్చినందుకు ఆడపిల్లలకి, మేనత్తలకి డబ్బులు వేయాలన్నమాట పేరెంట్స్. ఆ డబ్బులు వీళ్ళకి సరిపోవాలి, అంతవరకు వీళ్ళకి దూపం వేస్తూనే ఉంటారు. ఇక్కడ డబ్బులు డిమాండ్ అని కాదు, అదొక సరదా. పెళ్ళిళ్ళలో కొన్ని సందర్భాలు బాగుంటాయి కదా. తర్వాత కళ్యాణ మంటపం బయలుదేరిపోయాం. వాళ్ళన్న అపార్ట్మెంట్లోనే ఒక వినాయకుడు గుడి, ఇంకా ఆంజనేయ స్వామి గుడి ఉన్నాయి. అక్కడే కొబ్బరికాయలు కొట్టి దండం పెట్టుకుని బయలుదేరాం అనమాట, చిన్న ఊరేగింపుతో సింపుల్గా. పెళ్లికి మాత్రం 3 స్టార్ హోటల్ బుక్ చేశారు. అపార్ట్మెంట్లో ఏం చేద్దామన్నా ఇరుకిరుగ్గానే ఉంటుంది. కానీ రాట వేయడం, పెళ్ళికొడుకుని చేయడం ఇలాంటివన్నీ ఇంట్లోనే చేసుకోవాలి కదా. ఈ రోజుల్లో పెళ్లిళ్ళకి చాలా పెద్ద హంగామా చేస్తున్నారు. ఏవేవో ఈవెంట్స్, రకరకాల ప్రోగ్రామ్స్ పెడుతున్నారు. అవి ఏవీ లేకుండా సింపుల్ గా మా పెళ్లిళ్ళు ఎలా జరిగాయి అలాగే చేసుకున్నారు వీళ్ళు. చాలా బాగుంది. ఇందులో విపరీతంగా ఉన్నాయి. దానికి జడిసి ఎవరు హెవీ చీరలు కట్టలేదు, హెవీగా నగలు వేయలేదు. సింపుల్ గా తెంచేశారు. అందులో ఎక్కడెక్కడి నుంచో వచ్చారు. ప్రయాణాల్లో బంగారం తెద్దామన్న భయమే కదా ఈ రోజుల్లో. ఎవరో ఏదో అనుకుంటారని బంగారంతో ఎవ్వరు రిస్క్ చేయకండి, ఎవ్వరూ ఏమనుకోరు. ఈ రోజుల్లో బంగారాన్ని ఎంత తక్కువ క్యారీ చేస్తే అంత హ్యాపీగా ఉంటాం. ఈ మధ్య మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయికి పెళ్లి అయింది. ఆ పెళ్లిలో పెళ్లికి చేసినప్పుడే పెద్ద కుంకుమ బండ పోయింది. ఎవరిని అడుగుతాం? ఎవరిని అడగలేం. పెళ్లి మాత్రం గ్రాండ్ గా 3 స్టార్ హోటల్లో పెట్టుకున్నారు. మా వాళ్ళందరూ ఉండేది సిటీలో, వీళ్ళు ఉండేది గాజువాడ దగ్గరలో. అందుకని చాలా తక్కువ మంది వచ్చారు. పొద్దున నైట్ పెళ్లికి వచ్చారనుకోండి, పిన్నమ్మలు, పెద్దమ్మలు, మామయ్యలు, అత్తలు అందరూ పెద్దవాళ్ళు అయిపోయారు. ఉన్న పిల్లలేమో వేరే వేరే స్టేట్స్కి, వేరే వేరే దేశాలకి చదువులకని, ఉద్యోగాలకని వెళ్ళిపోయారు. అందుకే చాలా జనం తగ్గారు. ఒడుగు, తోటోత్సవం, పెళ్లి అన్నీ ఒకే చోట ఉండేలాగా 3 స్టార్ హోటల్ బుక్ చేసుకున్నారు. ముందు ఇస్తాను, ఒక్క నిమిషం ఇచ్చేస్తాను. దేవేభ్యః విదధాతి ఆయం ప్రచంద్రమాః తిరతి దీర్ఘమాయుః. మా బావగారు వాళ్ళ పెద్దనాన్నగారు, పెద్దమ్మ అదే రోజు చాలా పెళ్ళిళ్ళు ఉన్నాయి. అందుకే చాలా మంది డివైడ్ అయిపోయారు. పాపం మా ఆశ చంటి పిల్లాడితో కొంచెం ఇబ్బందే పడ్డది. ఇంటే ఆడపిల్లలు కదా, పాపం చివరి వరకు ఉందన్నమాట ఆడపడుచు కింద.
అంకురారోపణ అంగత్వేన నాంది శోభన దేవత ఆహ్వానం కలిసేది. శాంతదిన ఇంటికి పెద్ద కోడలు. ఉపనయనం తర్వాత పెద్ద ముత్తైదులకి పాలకులు అందించారనమాట. ఉషక్క మా అందరికన్నా పెద్దక్క. సరోజదిన వాళ్ళ ఇంట్లో చిన్నదిన. మణివర్మ గారు వాళ్ళ వైఫ్ ఇద్దరూ ప్రొఫెసర్లు. ఫ్యామిలీ ఫ్రెండ్స్ బావగారికి బాగా హెల్ప్ చేశారు. ఆడపిల్లలు చేయవలసిన ఆడపిల్లలు, మేనత్త మేనమామ చేయవలసిన వాళ్ళు అందరూ సహకరించి చాలా గ్రాండ్ గా చేశారు. మూడు కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు కాశీయాత్రకు బయలుదేరతాడు. మా చందుబాబు ఏకైక పుత్రుడు. వీళ్ళిద్దరూ ఇద్దరు అక్కల కూతుర్లు. ఆడపిల్లగా నిలిచి చేశారు. మా చందువమ్మ కాశీయాత్రకు బయలుదేరాడు. వాళ్ళ అత్తింటి వాళ్ళు అనమాట. ఒకవైపు మేము. కాశీయాత్రలో భాగంగా బావమర్ది ముచ్చట్లు బావమర్దివి. వీళ్ళంతా వాళ్ళ నాన్నగారి ఫ్యామిలీ, మేమందరం అమ్మ ఫ్యామిలీ. ఎప్పుడో ఒకసారి ఫంక్షన్లో అలా అలా కలుస్తుంటాం కదా, చాలా సందడిగా ఉంటుంది కదా. మా వాళ్ళంతా ఏ ఫంక్షన్లో కలిసినా భలే సందడిగా ఉంటారండి. సాయంత్రం వేసరికి తోటోత్సవం స్టార్ట్ అయింది. ఎదురు సన్నాహాలు అనమాట. మా కోడలు చక్కని చుక్కలా ఉంది. బాగుంది కదా. చిన్న చిన్న మార్పులు చేర్పులు, ప్రతి ఒక్కరివి ఒకటే పద్ధతులు. ఎదురు సన్నాహాలనే అంతే, ఒకరినొకరు ఆహ్వానించుకోవడం. కొంతమంది ఏమో కండువాలు మార్చుకుంటారు, కొందరేమో తొగరి నీళ్ళని అవి మార్చుకుంటారు, కొందరేమో ఒకరికొకరు కర్పూరపు దండలు వేసుకుంటున్నారు. పెళ్లి లేట్ నైట్ అని రిసెప్షన్ పెట్టారనమాట. మా బావగారు వాళ్ళ మేనత్తగారు ఫ్యామిలీ, వీళ్ళు మా బావగారు వాళ్ళ తమ్ముడు ఫ్యామిలీ. అబ్బాయి అమ్మాయి కూడా కెమెరా మ్యాన్ కి ముందే చెప్పారు, ఎటువంటి స్టిల్స్ మేము ఎలా ఉన్నదో అలాగే న్యాచురల్ గా తీయమని. ఫొటోస్ వీడియోలు మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు చూసుకోవచ్చు. లైఫ్ లాంగ్ మనతోనే ఉంటాయి కదా. సాయంత్రం రిసెప్షన్ టైంకి అందరూ వచ్చేసారు. చుట్టాలు, బంధువులు, ఫ్రెండ్స్ అందరూ వచ్చేసరికి ఒకేసారి ఫుల్ నిండిపోయింది హాల్ అంతా. సందడే సందడి. ఒకరినొకరు పలకరించుకుంటూ, మాట్లాడుకుంటూ, కబుర్లు చెప్పుకుంటూ, ఫొటోస్ తీసుకుంటూ, ఫుడ్ ఎంజాయ్ చేస్తూ చాలా చాలా సరదాగా గడిచిపోయింది టైం అంతా. ఈ పెళ్ళైన హోటల్ వైజాగ్ లో శీలానగర్ లో సిగ్నేచర్ హోటల్ అనమాట. రోడ్డు మీదకే ఉంటుంది, హైవేలో. మండపం డెకరేషన్ మాత్రం చాలా బాగుంది. అలాగే హోటల్ రూమ్స్, మెయింటెనెన్స్, హోటల్లో వెల్కమ్ డ్రింక్స్, భోజనాలు, టిఫిన్స్ చాలా బాగున్నాయి. అసలు ఘటన స్టార్ట్ అయిపోయింది. మా వాడికి కళ్యాణ గడిలో వచ్చేసాయి. మా కోడలు ఒక బ్యాంక్ ఎంప్లాయ్, బాబు సాఫ్ట్వేర్. ఫోటో ఫోజులకి ఎక్కువ టైం స్పెండ్ చేయకుండా అవసరమైనవి తీసుకుంటూ చక్కగా చాలా బాగా జరిగింది పెళ్లి. జీలకర్ర బెల్లం పెట్టిన తర్వాత వధువులకి మధుపరకలు కట్టించారు. అమ్మాయిని జ్యోతులతో తీసుకొచ్చారనమాట. చక్కగా పద్ధతి ప్రకారం మధుపరకాలతోనే పెళ్లి జరిపించారు. థర్మాకోల్ బాల్స్, చెంకీలు ఇవన్నీ కలపకుండా తలంబ్రాల్లో చక్కగా కొద్దిగా ముత్యాలు కలిపారనమాట. బాగుంది కదా. వీళ్ళు చేస్తున్నారు. పెళ్ళంతా కంప్లీట్ అయిపోయింది. అప్పగింతలు. ఇప్పటి రోజులు చాలా కఠినంగా మారిపోయాయి. ప్రతి పైసాకు చూసి ఖర్చు పెట్టవలసి వస్తుంది. ఇలాంటి టైంలో ఆర్భాటాలకు పోకుండా, అనవసరమైన ఖర్చులు చేయకుండా అవసరమైన చోటు ఖర్చు పెట్టి చాలా బాగా చేశారు పెళ్లి. పెళ్ళంతా కంప్లీట్ అయిపోయింది. అమ్మాయిని గృహప్రవేశానికి తీసుకొచ్చారు. ఆడపడుచు హారతిచ్చి లోన్కి ఆహ్వానించింది. ఓకే కమ్.
ఎక్కడ దేవుడి గది? దండం పెట్టుకుని బొట్టు పెట్టుకుని. బాగా రాత్రి ముహూర్తం అవడం వల్ల ఎక్కువ మంది చుట్టాలు పెళ్లి ఉండలేకపోయారు. అయినా సరే చాలా బాగా జరిగింది పెళ్లి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.